హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 16. ఎందుకో అతడికి తెలియకుండానే ఏడుపు వచ్చింది. ఇంత ప్రేమగా మాట్లాడుతుండేసరికి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె తినిపిస్తూ ఉంటే ఆదిత్య మారు మాట్లాడకుండా తిన్నాడు. ఇక ప్రేమగా తినిపించిన కీర్తన అతడి వైపుకు చూస్తూ తన చీర కొంగుతో ప్రేమగా ఆదిత్య పెదవులు తుడిచి, ఇప్పుడు పడుకో, కానీ ఇంకెప్పుడు తాగొద్దు బంగారు. చూడు, నువ్వు ఇలా తాగితే నేను ఎప్పటికీ తట్టుకోలేను అంటూ తను సరిగ్గా కూర్చొని అతన్ని తన ఒడిలో ప్రేమగా పడుకోబెట్టుకుంది. ఆమె వైపుకు అలాగే చూస్తూ ఉన్నాడు ఆదిత్య. కీర్తన బాగా వెనక్కి జరిగి బెడ్ వెనకాలకే అనుకుని అతన్ని సరిగ్గా పడుకోబెట్టుకుంది. ఇక ఆదిత్య తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని ఆమె నడుంలో తల దాచుకుని నిద్రపోయాడు. అతడి వైపుకు చూస్తూ ఉంది కీర్తన. అలానే తను కూడా తెలియకుండానే ఆదిత్య మీద అలాగే నిద్రపోయింది. ఎందుకో ఇద్దరు మనసుల్లోనూ ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఉదయాన్నే ఆదికి మెలకు వస్తే తన పైన ఏదో బరువుగా ఉండడం అనిపించి కళ్ళు కళ్ళు తెరిచి చూడాలి అని చూశాడు. కానీ కీర్తన అక్కడ లేదు. తన పైనే ఉన్నట్టు గమనించి నిదానంగా పూర్తిగా కళ్ళు తెరిచి చూసి ఎదురుగా కీర్తనని చూడగానే ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. తను ఎలా పడుంది అని చూసి నిదానంగా ఆమెను పక్కకు జరిపి సరిగ్గా పడుకోబెట్టి ఆమె వైపుకు చూస్తున్నాడు. తను రాత్రంతా ఆమె ఒడిలోనే పడుకున్నాడా అని అనిపించింది అతడికి. ఆమెను సరిగ్గా పడుకోబెట్టి సంతోషంగా లేచి జిమ్కి వెళ్ళి 1 గంట తర్వాత కిందికి వచ్చాడు. అక్కడ ఉన్న పనవడ ఆదిత్య వైపుకు చూస్తూ, నిన్నంతా కీర్తన మేడం గారు అసలు ఏమీ తినలేదు బాబు, మీరు రాలేదని అని చెప్పింది ఆవిడ. ఆ మాట వినిగానే ఆశ్చర్యపోయాడు ఆదిత్య. వెంటనే పైకి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి కీర్తన స్నానం చేసి అద్దం ముందు నిలబడింది. ఆమె వైపుకు చూస్తూ, ఎందుకని నువ్వు నిన్నంతా ఏమీ తినలేదు అని అన్నాడు. ఆ మాటకి తను చిన్నగా నవ్వింది. కీర్తన ఏమీ మాట్లాడలేదు. నేను తినకుండా వెళ్ళాను అని నువ్వు కూడా తినలేదా నా పైన కోపంతో అని అన్నాడు. అయినా చూడు, ఇలా చిన్నపిల్లలా నువ్వు ఎప్పుడు బిహేవ్ చేయొద్దు, సాధ్యమైనంత ప్రశాంతంగా అన్నాడు ఆదిత్య. నిన్నంతా ఆకలిగా లేదు అందుకే అని సింపుల్ గా సమాధానం చెప్పింది కీర్తన. ఆమె వైపుకు కోపంగా చూస్తూ ఆమె చేయి పట్టుకుని కిందకి తీసుకుని వెళ్ళి, పద ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అంటూ ఆమె ముందు తను వడ్డించింది అతను పెట్టుకున్నాడు. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆదిత్య ఆమె వైపుకు చూస్తూ, ఈ రోజు నేను చాలా బిజీగా ఉంటాను, అర్థమైందా? చూడు, అనవసరంగా నాపై ప్రేమ ఉన్నట్టు నటించొద్దు. నీకేం కావాలి అనిపిస్తే అదే చెయ్యి. అలాగే నేను మెడికల్ డిగ్రీ కూడా ఇచ్చేసాను కదా, నువ్వేమైనా చెయ్యొచ్చు. అతడి మాటకి కీర్తన అతడి వైపుకు అలాగే చూసి కాఫీ అతడి చేతికిచ్చి, నేను యాక్టింగ్ చేయటం లేదు, నేను ప్రేమిస్తూ ఉన్నాను, అర్థమవుతుందా మీకు? నా ప్రేమ కనిపిస్తే సరే, కనిపించకపోతే వదిలేసేయండి, అంతేగాని నా ప్రేమను కాదు అనే హక్కు నీకు లేదు అని చెప్పింది స్థిరంగా. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను కేవలం నా రివెంజ్ కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ప్రేమ చూపించి నన్ను మార్చలేవు అని గట్టిగా అన్నాడు ఆదిత్య. ఆ మాటకి వెళ్ళబోతున్న కీర్తన దగ్గరికి వచ్చి అతడి వైపుకు చూస్తూ ఇక నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది. ఎందుకురా అంత గట్టిగా పిలుస్తావు? నేను నీ పక్కనే ఉన్నాను కదా, కిలోమీటర్ల దూరంలో ఉన్నానా ఏంటి? అయినా అలా అరుస్తావు? అయినా నిన్నెవరు మారుస్తారు? మార్చాలి అని కూడా నేను ఎప్పుడూ అనుకోవడం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నాకు అలానే కావాలి. నేను కూడా నేను మార్చాలి అని ఎప్పుడు చూడను. నేను మార్చాలి అంటే నా ప్రేమ మారుస్తుంది. నా ప్రేమ పైన నమ్మకం ఉంది. నువ్వు ప్రేమించొద్దు. నిన్నెవరు ప్రేమించమన్నారు? నేను అడిగానా నేను నన్ను ప్రేమించు ప్రేమించు అని? ఎందుకు అనవసరంగా ఓ టెన్షన్ పడతావు ప్రతిదానికి? ఇంతకు ముందు కూడా అంతే, ప్రతిదీ ఆఫ్ చేస్తావు అంటూ అతడికి దగ్గరగా వచ్చి ఓ క్షణం చుట్టూ చూసి ఎవరూ కనిపించకపోవడంతో పెదవులతో అతడి మీసాలు పట్టి గట్టిగా లాగింది. నువ్వు మారావంటే చంపేస్తాను, అర్థమవుతుందా? ఇలాగే ఉండు అంటూ వెయిట్ చేయి, నేను కూడా కాఫీ తెచ్చుకుంటాను అని లోపలికి వెళ్ళింది. ఇక ఆదిత్య అలాగే షాక్ అయిపోతూ ఉన్నాడు కీర్తన మాటలకి. ఆమె వైపుకు చూస్తూ ఆమె వెళ్ళిపోతూ ఉంటే తెలియకుండానే ఆమె చెయ్యి పట్టి ఆపేశాడు. అక్కడే ఆగిపోయిన కీర్తన ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు ఆదిత్య.
కన్ఫ్యూజన్ అయిపోయి పూర్తిగా అతడికి దగ్గరగా వచ్చి అతని సోఫాలో కూర్చోబెట్టి అతడి ఒడిలో కూర్చోబెట్టుకుని అతడి చేతిలో ఉన్న కాఫీ కప్ అందుకుని తను ఒక సిప్ తాగి అతడి పెదవుల దగ్గర పెట్టింది మన కీర్తన. ఆదిత్య ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తూ తాగాడు ప్రేమగా. అతడు తాగిన తర్వాత మళ్ళీ తాగింది. అలాగే ఒకే కాఫీని ఇద్దరు షేర్ చేసుకున్న తర్వాత కీర్తన లేచింది. తెలియకుండానే ఆదిత్య కూడా లేచి నిలబడ్డాడు. జాగ్రత్తగా వెళ్ళిరా బంగారు, కుదిరితే ఆఫ్టర్నూన్ లంచ్ కి, లేకపోతే నాకు ఒక ఫోన్ చేయి, సరేనా అంటూ చిరునవ్వు నవ్వింది. ఆమె చెప్పింది చెప్పినట్టు ఆదిత్య బుద్ధిగా విని తలూపి అక్కడి నుంచి డోర్ వరకు వెళ్ళాడు. అంతే. ఆ తర్వాత ఏదో స్పృహలోకి వచ్చినట్టు వెనక్కి తిరిగి మళ్ళీ ఆమె వైపుకు కోపంగా చూశాడు. కీర్తన మాత్రం నవ్వుతూ నిలబడింది. ఆమె వైపుకు కోపంగా చూసి పళ్ళు పటపటమని నూరుతూ, టైంకి ఫుడ్ తిను, సరేనా? అలాగే వంట అది ఇది అంటూ అనవసరంగా కష్టపడుకు. నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు అని ఆదిత్య అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళేంత వరకు చూసిన కీర్తన ఆ తర్వాత నవ్వుకుని, ఈడియట్, వీడికి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, ఇంకా ఎప్పుడు నమ్ముతావురా నువ్వు అని అనుకుంది ప్రేమగా కీర్తన ఆదిత్యాన్ని తలుచుకుని. ఆ తర్వాత కీర్తన చాలా ఫాస్ట్ గా తన పనులన్నీ కూడా చేసుకుంది. ఎంతసేపు ఉన్నా ఆమెకు ఆదిత్య గురించి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఎందుకని ఆదిత్య అలా సడన్ గా మారిపోయాడు? కాలేజ్ ఫీజు కోసం ట్యూషన్ చెప్పిన ఆదిత్యకి సడన్ గా ఇంత అమౌంట్ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది 5 ఏళ్లలో అని ఎంత ఆలోచించినా కానీ ఆమెకి ఎటువంటి క్లూ దొరకపోవటంతో వెంటనే కౌశిక్ కి ఫోన్ చేసి, కుదిరితే ఆదిత్య చైల్డ్హుడ్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కోవా ప్లీజ్ అని చెప్పింది. తర్వాత ఒక 2 రోజులు అలాగే గడిచిపోయాయి. ఈ 2 రోజుల్లో కీర్తన ఆదిత్య ఇద్దరు ఎవ్వరూ గొడవ పడలేదు. ఆమె చేసిన వంటను అతడు ఇష్టంగా తింటూ పోతూ ఉన్నాడు. అంతేకాదు ఆమెను ఎటువంటి మాటలతో కూడా బాధించడం లేదు. కానీ కీర్తన మాత్రం ఒక్క క్షణం కూడా వదలడం లేదు. తన ప్రేమను చూపించి అతడికి తన ప్రేమను చూపిస్తూనే ఉంది. ఆమె చేసేటటువంటి ప్రతి పని కూడా, తను స్నానం చేస్తూ ఉంటే బట్టలన్నీ తీసి బయట పెడుతుంది. ఇక అతడికి కావలసిన వంట చేస్తుంది. అతడు వెళ్ళేటప్పుడు ప్రేమగా బాయ్ చెప్తుంది. అంతేకాదు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే బలవంతంగా అతడు బ్లేజర్ పట్టిలాగి బుగ్గ మీద ముద్దు పెట్టి అప్పుడు వెళ్ళు అని చెప్తుంది ఆఫీస్కి. ఎందుకు ఆదిత్యకి అది చూడగానే చిన్నప్పుడు తన స్కూల్కి వెళ్తున్నప్పుడు తల్లి ప్రేమగా బుగ్గ మీద ముద్దు పెట్టుకోవటం గుర్తుకు వచ్చింది ఆదిత్యకు. అయినా సరే ఆమె ముందు బయటపడకుండా అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. మధ్య మధ్యలో ఫోన్ చేసి తిన్నావా లేదా అని అడుగుతుంది. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య తన కోసం ఒక స్పెషల్ రూమ్ పెట్టాడు. అందులో సిస్టంలో లాగిన్ అయ్యి ఆన్లైన్లో పేషెంట్లను ట్రీట్ చేస్తుంది. ఒకరోజు ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత కీర్తన తన పనిలో ఉండగా కౌశిక్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ అటెండ్ అయిన కీర్తన వెంటనే అతన్ని కలవడానికి వెళ్ళింది. కీర్తన కౌశిక్ ఇద్దరు రెస్టారెంట్ లో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నారు. ఎలా ఉంది వర్ష అని అంటూ అడిగింది కౌశిక్ వైపుకు చూస్తూ. కౌశిక్ చిన్నగా నవ్వాడు. దగ్గరకు వస్తే పారిపోతూ ఉంది, ఇంకా భయం పోలేదు తెలుసా అన్నాడు. పైగా సడన్ గా ఎన్ని జరిగేసరికి ఇంకొంచెం ఒత్తిడి కూడా ఉంది. ఇప్పుడు అంతా మొత్తం తనే హ్యాండిల్ చేస్తుంది కదా ఇంట్లో. ఆంటీకి కూడా బీపీ ఎక్కువైంది. సో మొత్తం వర్క్ చేసుకుని కాలేజ్కి వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంది. మొన్ననే ఇద్దరు పని వాళ్ళను కూడా ఇంట్లో పెట్టించాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ అన్నాడు నవ్వుతూ. వావ్, భార్య పని చేస్తూ ఉంటే అస్సలు చూడలేవమ్మా పిల్లగాడు అని అంటే కీర్తన అతడు బొగ్గ పట్టి లాగింది. ఎంత మారిపోయావు అసలు నువ్వు అని అంటూ, నాకే తెలియకుండా నా చెల్లెల్ని ప్రేమించి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నావు. ఇప్పుడు రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది కౌశిక్ తెలుసా. ఆ మాటకి కౌశిక్ నవ్వుతూ, నేను కాదు నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి తెలుసా. నాకున్న ఒక్కగానొక ఫ్రెండ్వి. నువ్వు ఆదిత్య హ్యాపీగా ఉంటే చూడాలి అని ఉంది. కానీ వాడేమో అలా, నువ్వేమో ఇలా అని కొంచెం బాధగా అన్నాడు కౌశిక్. పర్వాలేదు, డోంట్ వరీ, ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది అంటూ
కాఫీ తాగుతూ ఉండగా కౌశిక్ వెంటనే ఆమె చేతికి ఒక ఫైల్ ఇచ్చి, ఇది ఆదిత్య గురించి మొత్తం అతని చైల్డ్హుడ్ డీటెయిల్స్. అది తీసుకుని చూస్తూ ఉంది కీర్తన. ఆదిత్యకు 15 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక అనాథ ఆశ్రమంలో ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న విషయం ఎవరికీ తెలియదు. తిరిగి మన మెడికల్ కాలేజ్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈ మధ్య కాలంలో అతడి డీటెయిల్స్ అన్ని కూడా మిస్ అయ్యాయి అన్నాడు కౌశిక్. దాని వైపుకు చూస్తూ ఉన్న కీర్తన, దీని గురించి ఇంకా డీప్ గా తెలుసుకునే ఛాన్సెస్ ఎవరెవరికైతే ఉన్నాయో అవన్నీ ట్రై చేయవా ప్లీజ్? నాకు ఆదిత్య గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి. నాకు తెలిసేంత వరకు ఆదిత్య చాలా జెన్యున్. కోపం ఎక్కువే కానీ తప్పు చేయాలి అనుకునేవాడు మాత్రం కాదు. ఒకరిని ఖచ్చితంగా కావాలి అని ఎప్పుడూ హర్ట్ చేయడు. ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని అంది కీర్తన ఆలోచిస్తూ. దానికి కౌశిక్ నవ్వుతూ తలూపి, ఇందుకీ రోజులు ఎలా గడుస్తున్నాయి అని అన్నాడు నవ్వుతూ. కొంచెం కష్టం, కొంచెం ఇష్టం అని నవ్వుతూ చెప్పింది కీర్తన. కానీ పర్వాలేదు, వాడి ప్రేమలో అన్ని మేనేజ్ చేయొచ్చు అని అంది నవ్వుతూ. అసలు ఆదిత్య గురించి నాన్ స్టాప్ గా చెప్తూనే ఉంది. ఆదిత్యకి ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇలా ఉంటాడు, ఇంత కోపంగా ఉంటాడు అని. ఆమె వైపుకు కొన్ని నిమిషాల వరకు చూసిన కౌశిక్ గట్టిగా నవ్వి చప్పట్లు కొట్టాడు. వావ్, నా బెస్ట్ ఫ్రెండ్ కంప్లీట్ గా ఇప్పుడు పూర్తిగా ప్రేమలో పడిపోయింది. నిజంగానే చాలా గ్రేట్. నిజంగానే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసా, మనం కాలేజీలో చదివేటప్పుడు మనం గడిపిన సమయం మొత్తం తిరిగి రావాలి అని. అప్పుడు అప్పుడు నువ్వు, నేను, ఆదిత్య ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో. ఇప్పుడు కూడా అతడు పూర్తిగా మారిపోతే నువ్వు, నేను, ఆదిత్య, వర్ష, మన ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. అది మొత్తం చూడాలి అని ఉంది అన్నాడు అతడు ఆనందంగా. గతం మొత్తం గుర్తుకు వచ్చింది కీర్తనకు. ఆదిత్య, కౌశిక్, తాను ముగ్గురు సేమ్ మెడికల్ కాలేజ్. ముగ్గురు కూడా మెరిట్ పైన వచ్చిన వాళ్ళే. ఫస్ట్ ఇయర్ తమ స్నేహం జరిగింది. ఆ తర్వాత తొందరలోనే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు వాళ్ళు. ప్రతి సంవత్సరం ఆదిత్య వచ్చేటటువంటి జూనియర్స్ ని చాలా సింపుల్ గా ర్యాగింగ్ చేసేవాడు. వాళ్ళలో ఉన్నటువంటి భయం పోయి వాళ్ళు హ్యాపీగా క్యాంపస్ లో కలిసిపోవాలి అని. కమాన్, ఫ్రీగా ఉండండి, ప్రాబ్లం లేదు అంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు ఆదిత్య. కానీ ఆదిత్య కళ్ళల్లో తన కోసం ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కనపడేది. అది కీర్తన ఎప్పుడూ గమనించేది. అప్పుడప్పుడు కౌశిక్ తో కొంచెం క్లోజ్ గా ఉండేది. అది చూసిన ప్రతిసారి ఆదిత్య కళ్ళల్లో జెల్సీ వచ్చేది. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ముగ్గురు కలిసి వెళ్ళేవారు. మూవీ, రెస్టారెంట్, ఎక్కడికైనా సరే కీర్తన, కౌశిక్ ఇద్దరు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. అది ఆదిత్యకు మరింత జెల్సీనైతే కల్పించింది ఆ విషయం. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.